సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. తెలంగాణ రాకుండా అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీయేనని పెద్దపల్లి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి ఆరోపించారు. సుల్తానాబాద్ మండలం చిన్నకలవల, ఉప్పరపల్లె, చిన్నబొంకూర్, మియాపూర్ గ్రామాల్లో పల్లెబాట గురువారం జరిగింది. తొలుతగా చిన్నకలవల రామాలయంలో టీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. యాత్రల పేరుతో వస్తున్న నేతలు ఇప్పటి వరకు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదని దాసరి పేర్కొన్నారు. ఈ నెల 28న అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అన్ని పార్టీలు అనుకూలమేనని చెప్పినప్పుడే ప్రజలు విశ్వసిస్తారని ఆయన చెప్పారు. మాట్లాడవలసిందిగా మరి మనోహర్ రెడ్డి గారిని కొడతాం. గారు, కొత్తూరు మహేష్ గారు, మనకు ఎంతో పేరు తెచ్చినందుకు గర్వపడతా ఉన్నాము. వారికి అధినాయకుడు శ్రీ కేసీఆర్ గారి పిలుపు మేరకు పల్లెపాట కార్యక్రమాన్ని రామగుండంలో పొగ్గు తీస్తే లగడపాటిగా లైట్ వెలుగుతుంది. మన తెలంగాణ ప్రజల లైట్ బంద్ అయిపోతుంది. ఆలోచించాలి. తెలంగాణ వస్తేనే మన బతుకులు బాగుపడతాయి. కాబట్టి తెలంగాణ రాకుండా అడ్డుకున్నది ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే దీన్ని సాగదీసి మన రాష్ట్రాన్ని రాకుండా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనకు స్పష్టంగా మనకు తెలిసింది. మరి యాత్ర పేరుతో మన దగ్గరకు వస్తూ వారు చెప్తున్న విషయం ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేని విషయం ఒకటే, మేము తెలంగాణకు అడ్డు కాదు, మేము తెలంగాణ ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పి చెప్పలేని విషయం మనం చూస్తున్నాం. రేపు 28వ తేదీ జరగబోయే అఖిలపక్ష సమావేశంలో కూడా వారు స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఒకటే, అన్ని పార్టీలన్నీ కూడా ఒకటే, మేము తెలంగాణకు అడ్డంకి కాదు, తెలంగాణ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదని చెప్పి స్పష్టంగా చెప్పినప్పుడే ప్రజలు వారిని గమనించేటువంటి అవకాశం ఉంటుంది, వారు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. మేము తెలంగాణకు అడ్డం కాదని చెప్పి మన ప్రాంతంలో తిరుగుతూ మరి మనం మన ప్రజల్ని మభ్యపెట్టే విధంగా చూస్తున్నప్పుడు మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మనను మరొక్కసారి ఈ పార్టీలు కానీ ఈ నాయకులు కానీ మభ్యపెట్టి మోసం చేసే అవకాశాన్ని మనం ఇయ్యద్దు. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ తప్పకుండా రాష్ట్ర సాధనలో భాగం పంచుకోవాలి. ఇప్పుడు కూడా విజయరామరావు గాని ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ వివేక్ గాని మీరు తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడదలుచుకుంటే ఆ పార్టీలకు రాజీనామా చేయండి, మీ పదవులకు రాజీనామా చేయండి. మేము మిమ్మల్ని గుండెల మీద పెట్టుకొని మళ్ళీ గెలిపించుకుంటాము. తెలంగాణ కోసం కొట్లాడదాం రండి, ఈ ప్రజల పక్షాన్ని నిలబడండి, ప్రజల నాయకులుగా మీరు ఉండండి తప్ప ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఆంధ్ర నాయకులకు తాకట్టు పెట్టి తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోకండి అని చెప్పి మరి వైఎస్ జగన్ అయితే సాక్షాత్తు ఆయన పార్లమెంటులో సమైక్యవాదుల దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీల దగ్గర నుంచి ప్లాకార్డు పట్టుకొని పోయి అక్కడ నేను సమైక్యవాదిని చెప్పుకోవడం జరిగింది. మరి అలాంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీలు ఎప్పటికి కూడా తెలంగాణకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఆయా పార్టీల నాయకులు వచ్చినప్పుడు నిలదీయాలని చెప్పి వస్తున్నా మీకోసం టీడీపీ అధినేత చంద్రబాబు యాత్ర సందర్భంగా చొప్పదండి మండలంలోని టీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడం పట్ల సుల్తానాబాద్ మండలం చిన్నకలవలో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని రోడ్డుపై బైఠాయించి డిమాండ్ చేశారు. వారి అరెస్టును నిరసిస్తూ కళాబృందంచే రోడ్డుపైనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడారు. పోలీసులు ఆందోళన చేసిన వారిని సముదాయించినప్పటికీ వినకపోవడంతో ఆందోళనకారులు పోలీసులకు తోపులాట జరిగింది. సుమారు అరగంట వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పెద్దపల్లి నుండి పోలీసులు వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు. అక్రమ అరెస్టులు ఏవైతే చేస్తా ఉన్నారో
దీనిని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం ఈ అక్రమ అరెస్టులను తీసేసి వారిని విడుదల చేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఇలాంటి అక్రమ అరెస్టులు చేస్తే జరగబోయేటువంటి పరిణామాలకు జిల్లా పోలీస్ యంత్రాంగాలకు బాధ్యత వహించాలని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటన చేస్తున్నాడు. ప్రజలే ఎక్కడ వాళ్ళు అక్కడ అవసరం ఉంటే ప్రశ్నిస్తున్నారు. మేము ఒక్కటే అడిగిన అతన్ని కూడా, ఎందుకంటే తెలంగాణ పైన మీ వైఖరితో స్పష్టం చేయమన్నాం. చేయకుంటే ప్రజలే అన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి టైం కూడా వస్తుంది. గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ గెలుపు పట్ల సుల్తానాబాద్లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధించడం పట్ల బీజేపీ కార్యకర్తలు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. బ్యాండ్ మేళాలతో నృత్యాలు చేశారు. కాబోయే ప్రధాని నరేంద్ర మోడీయేనని బీజేపీ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఈసారి మూడోసార్ల ఎన్నికై హ్యాట్రిక్ సాధించే శుభ సందర్భాన భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అనే నాయకత్వాన ఈ భారత్ ఒక వెలగాలని భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మండల శాఖ ఆధ్వర్యాన ఈరోజు సీట్లు పంపిణీ చేసి నిర్వహించడం జరిగినది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వాన 2014లో ప్రధాని అభ్యర్థి ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఆంక్షించి తెలంగాణ ప్రజల బాధను తీర్చుతాడని, ఈ ఉద్యమకారుల యొక్క కష్టసుఖాలు తీర్చుతాడని భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మండల పక్షాన మేము హర్షం వ్యక్తిస్తున్నాం. అక్కడి ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు తప్ప పైసలు ఇచ్చి గెలుపొందే ఎన్నికల పోటీ చేసే అధికారులను కాదు. ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తుచ్చిపట్టినారు. అక్కడి ప్రజలు ఓన్లీ భారతదేశానికి సంబంధించిన భావ ప్రధాని నరేంద్ర మోడీ గారినే వాళ్ళు కూడా నియమించినట్లు వాళ్ళ అభిప్రాయం. అంతేకాదు ఇలా భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీ నిలిచిపెడుతుంది. తెలంగాణలో స్పష్టమైన ప్రకటన చేయకుండా దండయాత్ర చేస్తున్న చంద్రబాబు షర్మిల యాత్రలను శాంతియుతంగా అడ్డుకోవాలని విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. పెద్దపల్లి డివిజన్ స్థాయి జేఏసీ సమావేశం సుల్తానాబాద్ గెస్ట్ హౌస్లో గురువారం జరిగింది. శాంతియుతంగా నల్ల జెండాలతో నిరసన తెలపాలని నిర్ణయించింది. పాదయాత్రల పేరిట తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తూ చంద్రబాబు మరియు షర్మిల గారు తెలంగాణ ప్రాంత ప్రజలపై దండయాత్ర చేసే విధంగా ఈరోజు మరి చేయడం జరుగుతుంది. వారు తెలంగాణపై వారి యొక్క స్పష్టమైన ప్రకటన ఇవ్వకుండా ఈరోజు తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నటువంటి చంద్రబాబు యాత్రకు మేము శాంతియుతంగా నిరసన తెలియాలని చెప్పి ఈ కమిటీ సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి తెలంగాణపై చంద్రబాబు స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని చెప్పి శాంతియుతంగా నల్ల జెండాలతో నిరసన తెలపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి మా కష్టాలు తెలంగాణ రాష్ట్రం వస్తేనే మా కష్టాలు తీరుతాయని చెప్పి మా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మా తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని చెప్పి కేంద్రానికి ఏకవాక్య తీర్మానంతో మరి మీరు వెంటనే కేంద్రానికి లేఖ రాయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీ చంద్రబాబు నాయుడుతోని జై తెలంగాణ అని చెప్పి ఒకసారి అనిపించాలని చెప్పి మేము తెలంగాణ టీడీపీ నాయకుల్ని కోరుతా ఉన్నాం. ప్రాంతంలో ప్రకటిస్తున్న చంద్రబాబు పాదయాత్రలో శాంతియుత నిరసనలు ప్రతి ఒక్కరు నల్ల జెండాలతో తెలపాలని చెప్పి సందర్భంగా కోరుతాం. అతడు చనిపోయినా కూడా మరో ఇద్దరికి కంటి చూపును ప్రసాదించాడు. సుల్తానాబాద్ పూసాల రోడ్లోని సామిల్ ప్రేమ్జీ భాయ్ పటేల్ 70 సంవత్సరాల వృద్ధుడు గురువారం చనిపోయాడు. అతని కుమారుల కోరిక మేరకు ప్రేమ్జీ 2 కళ్ళను లయన్స్ క్లబ్ వారికి దానం చేశారు. రేకుర్తి కంటి ఆసుపత్రి వారిచే కళ్ళను సేకరించారు. ఈ నెల 21న సుల్తానాబాద్ మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ నేత ఎల్లారెడ్డి తెలిపారు. 2న జగన్ బర్త్డే సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.